అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు మా మామగారు పాడిన ఒక పాట పాడబోతున్నానండి. ఆయన భజనలో పాడే పాటలు ఇవన్నీ. అయితే ఈ పాటలు ఆయనకి ఈ ట్యూనులో పాడాలని వీళ్ళంతా కలిసి అనుపోజు లక్ష్మణరావు గారని ఆయన ఈ పాటలు ట్యూన్ చేసి ఆ పాటలకు అనుగుణంగా ఈ పాట స్టైల్ని ఆ పాటకి భక్తి పాటలు రాసేవారట. అది నాకు మొన్న ఏదో బుక్లో రాసుకున్నానని చూశాను. అనుపోజు లక్ష్మణరావు గారు అని ఆయన రైటర్. అంటే వీళ్ళు పాడేవాళ్ళు. నేను వీళ్ళు పాడడమే తెలుసు కానీ అసలు వాళ్ళు ఎవరన్నది నాకు తెలియదు. ఆయన పేరు అనుపోజు లక్ష్మణరావు గారు. ఆయనకి కూడా నమస్సుమాంజలి, మా మామయ్య గారికి కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ వాళ్ళు భజనలో పాడుతున్నప్పుడు ఈ పాట నేను విని రాసుకున్నాను. అప్పుడు ఇది ఇప్పుడు నేను పాడబోతున్నాను. గుర్తొచ్చింది, బుక్ దొరికింది ఇవాళ. ఇది ఒక వేరే బుక్ అండి. ఈ బుక్లో రాసుకున్నాను. ఈ బుక్లోంచి నేను ఇప్పుడు రాసుకొని ఆ పాట చెప్పబోతున్నాను. ఇది కూడా అప్పుడు 75 లోపల వినండి. పాడుతున్నాను. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెండ్లి జరిగేనే పాట స్టైల్ అన్నమాట. ఈ పాట నాకు వచ్చిన విధంగా పాడతానండి. వాళ్ళంత బాగా పాడలేను, అంత శక్తి కూడా నాకు లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని, మీ అందరికీ ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యము ఇవ్వాలని, మీరంతా భోగభాగ్యాలతో తొలతూగాలని ఈ ఉగాది సందర్భంగా, రాబోయే 2 రోజుల్లో ఉగాది ఉంది కాబట్టి ఈ ఉగాది సందర్భంగా నేను మంచి మాటలు చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుంటాం, అందులో మనం కూడా బాగుంటామండి. అందరూ మేలు కోరుకుంటే మన మేలు భగవంతుడు కోరుకుంటాడండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాట స్టార్ట్ చేస్తున్నాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఏదైనా చేయండి. ఏదైనా మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. ఓకే. 1975 6వ నెల 21వ తేదీ అండి. ఇది నేను నేర్చుకున్నదప్పుడు, అంటే విని రాసుకున్నది. విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా, విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా, ఎన్నాళ్ళు వీనితో బాధ ఎవరన్న విన్న పరువు పోదా, విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా, ఎన్నాళ్ళు వీనితో బాధ ఎవరన్న విన్న పరువు పోదా, విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా. ఊరంతా తిరుగుతాడు, ఉట్లన్నీ వెతుకుతాడు, ఊరంతా తిరుగుతాడు, ఉట్లన్నీ వెతుకుతాడు, పాలు పెరుగుండ నీడు మేమెచటున్న వెతుకుతాడు, పాలు పెరుగుండ నీడు మేమెచటున్న వెతుకుతాడు, విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా. దినదినము గండమాయే, దినదినము గండమాయేను ఏ విధిని మేము బ్రతికేము, దినదినం గండమాయేను ఏ విధిని మేము బ్రతికేము, ఏలాగనీ సుతుడు మమ్మేదించుట ఎంత మాటమ్మా, ఈలాగనీ సుతుడు మమ్మేదించుట ఎంత మాటమ్మా, ఓ విన్నావటమ్మ యేసోదా వింతైన నీ సుతుని గాదా, అత్తను కోడలను పిలచి
మూతికి వెన్న రాసి అత్తను కోడలను పిలచి, మూతికి వెన్న రాసి ఇదుగో ఈమెయే దొంగంటూ సిగపట్లు పట్టిస్తాడు. ఇదుగో ఈమెయే దొంగంటూ సిగపట్లు పట్టిస్తాడు. ఓ విన్నావటమ్మ యేసోదా, వింతైన నీ సుతుని గాథ. ఎన్నాళ్ళు వీనితో బాధ, ఎవరన్న విన్న పరువు పోదా. విన్నావటం యేసోదా, వింతైన నీ సుతుని కాదా. ఆలమందల కడకు దూడలను విడిచిపెట్టి, ఆలమందల కడకు దూడలను విడిచిపెట్టి, పాలన్ని తాగిపించి పకపక నవ్వుతాడు. పాలన్ని తాగిపించి పకపక నవ్వుతాడు. అత్తమామల ముందు మమ్ము దోషులను చేస్తాడు. అత్తమామల ముందు మమ్ము దోషులను చేస్తాడు. కొట్టబోతే దొరకడు, పట్టబోతే పరుగు తీస్తాడు. ఓ విన్నావటమ్మ యేసోదా, వింతైన నీ సుతుని గాథ. ఎన్నాళ్ళు వీనితో బాధ, ఎవరన్న విన్న పరువు పోదా. విన్నావటమ్మ యేసోదా, వింతైన నీ సుతుని గాథ. వింతైన నీ సుతుని గాథ, వింతైన నీ సుతుని గాథ. ధన్యవాదములండి. మా మామయ్య గారిలాగా నేను అంత బాగా పాడలేకపోయాను. అందులో దగ్గు వచ్చేస్తుంది. ఈ మధ్యన ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా. ఊరెళ్ళి వచ్చాక నీళ్ళు తేడా చేసాయి. దాంతో ఆయాసము దగ్గు రెండు వస్తున్నాయి. క్షమించాలి. నాకు వచ్చినంత మట్టిగా అంత మంచిగా పాడాను. నమస్సుమాంజలి. అందరికీ నమస్తే.